ప్రైజ్ ది లార్డ్. ఈరోజు యోబు గ్రంథం 27వ అధ్యాయాన్ని చదువుకుందాం. యోబు ఇంకా కావ్య రూపంలో ఇలా చెప్పుకుపోయాడు. నా హక్కులను తొలగించి వేసిన దేవుని జీవం మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. నన్ను దుఃఖానికి గురి చేసిన అమిత శక్తిమంతుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నాకు ప్రాణం ఉన్నంత వరకు, దేవుడిచ్చే ఊపిరి నా ముక్కు పుటాలలో ఉన్నంత వరకు నా పెదవులు అబద్ధం చెప్పవు, నా నాలుక మోసం పలకదు. మీరు చెప్పుతున్నది న్యాయసమ్మతమని నేను అసలు ఒప్పుకోను. చచ్చేదాకా నా నిజాయితీని కాదనను. నా నిర్దోషత్వాన్ని బలంగా అంటిపెట్టుకుంటాను, దానిని ఎన్నడూ వదిలిపెట్టను. నేను బ్రతికినన్నాళ్ళు నా అంతర్వాణి నన్ను తూలనాడదు. నా పగవాళ్ళు దుర్మార్గులుగా కనపడతారుగాక, నా మీదకి ఎగబడేవాళ్ళు అన్యాయస్తులుగా కనిపిస్తారుగాక. దైవభక్తి లోపించిన వాడికి అతడు అంతరించిపోతూ ఉంటే, దేవుడు అతడి ప్రాణం తీసివేస్తూ ఉంటే ఆశాభావం ఇంకెక్కడిది? అతడి మీదికి విపత్తు వస్తే దేవుడు అతడి మొర ఆలకిస్తాడా? అతడికి అమిత శక్తిమంతుని మూలంగా ఆనందం కలుగుతుందా? అన్ని వేళలా అతడు దేవునికి ప్రార్థన చేస్తాడా? దేవుని హస్తాన్ని గురించి నేను మీకు ఉపదేశం చేస్తాను. అమిత శక్తిమంతుని విధానాన్ని నేను చెప్పకుండా దాచిపెట్టను. మీరంతా అది చూశారు. వెర్రి ఊహలు ఎందుకు పెట్టుకుంటారు? దుర్మార్గులకు దేవుడు నియమించిన భాగం ఏమిటంటే, దౌర్జన్యపరులు అమిత శక్తిమంతుని దగ్గర నుంచి పుచ్చుకోవలసినది ఇది. వాళ్ళ సంతానం సంఖ్యలో అధికమవుతూ ఉన్నారంటే కత్తివాతకు గురి కావటానికే. వాళ్ళ సంతానానికి చాలేటంత భోజనం దొరకదు. వాళ్ళ తరువాత బ్రతికి ఉన్నవాళ్ళు ఘోర వ్యాధి వల్ల సమాధి పాలవుతారు. వాళ్ళు వితంతువులు కూడా ఏడవరు. వాళ్ళు వెండిని దుమ్ము పోగు చేసినట్టు సమకూర్చుకున్న, బంకమట్టి కుప్పలాగా బట్టలను పోగు చేసుకున్నా, పోగు చేసినది వీళ్ళన్నమాటే కానీ వాటిని కట్టుకునేది న్యాయవంతులు మాత్రమే. నిర్దోషులు ఆ వెండిని తమలో తామే పంచుకుంటారు. కీటకం కట్టుకున్నట్టు వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. కావలివాడి గుడిసెలాగా వాళ్ళు గృహం నిర్మించుకుంటారు. వాళ్ళు ధనికులై ఒకసారి పడుకుంటారు, మళ్ళీ వాళ్ళు లేవరు. కళ్ళు తెరిచేలోపుగానే వాళ్ళు అంతరించిపోతారు. భయం వరదల్లాగా కమ్ముకుంటుంది. రాత్రిపూట తుఫానులో వాళ్ళు కొట్టుకుపోతారు. తూర్పు గాలులు వాళ్ళను తీసుకుపోతాయి. వాళ్ళు లేకుండా పోతారు. అవి వాళ్ళు ఉన్న చోట నుంచి వాళ్ళను తుడిచిపెట్టి వేస్తుంది. నిర్దాక్షిణ్యంగా దేవుడు వాళ్ళ మీద బాణాలు వేస్తాడు. ఆయన చేతి నుంచి తప్పించుకు పారిపోవడానికి తీవ్ర ప్రయత్నం చేస్తారు. మనుషులు వాళ్ళను చూసి ఎగతాళిగా చప్పట్లు కొడతారు. వాళ్ళు తమ స్థానం నుంచి చీకొట్టి వాళ్ళను వెళ్ళగొట్టి వేస్తారు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.